ఏమవుతోంది నాకు? నా కళ్ళెందుకు సరిగ్గా కనపడడం లేదు? అంతా మసక మసకగా కనబడుతోంది. ట్యూమర్ కాబట్టి రాను రాను చూపు మందగించవచ్చు, లేదా పర్మనెంట్ గా బ్లైండ్ అయిపోవచ్చు. అంటే డాక్టర్ గారు చెప్పినట్టుగా నా కంటి చూపు పోతుందా? వకీల్ సాబ్ ఆగు. పునమి, పునమి. అయ్యయ్యో, చూడు గ్లాస్ ఎలా పగిలిపోయిందో. చూసుకోవాలి కదా పున్నమి. సారీ అత్తయ్య, చూసుకోలేదు. సరేలే, అత్తయ్య గారు నీళ్ళు అడిగారు, నేను ఇస్తాను. నువ్వు ఈ లోపలే శుభ్రం చెయ్యి. అలాగే. దేవుడా, నా చూపు పోయేలోపు కనీసం నా మనవరాన్ని చూసే అదృష్టమైనా కలిగించు స్వామి. అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు ఆగండి. ఆ అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు ఆగండి. అమ్మా, అమ్మా పున్నమి! ఏంటి అలా ఆలోచిస్తున్నావు? అమ్మమ్మ గారి గురించి వకీల్ సాబ్. అమ్మమ్మ గారికి చూపు మందగిస్తుంది కదా. అవును పునమి, ఏదో ఒకటి చేసి అత్తయ్య ఎక్కడుందో తెలుసుకుంటాను. అవును వకీల్ సాబ్, ఆ డిటెక్టివ్కి మీ చిన్నత్తయ్య గురించి, ఆమె కూతురు గురించి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది. ఎలాగోలా వెతికి ఆ డిటెక్టివ్ని పట్టుకోగలిగితే అతని నుంచి నిజాలు రాబట్టచ్చు. నువ్వు చెప్పింది నిజమే పున్నమి, కానీ ఆ డిటెక్టివ్ ఆల్రెడీ నానమ్మని డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాడు. బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నాడు. మనం వెళ్తే మాత్రం నిజాలు చెప్తాడంటావా? నా అనుమానం నిజమైతే అగ్నిదేవే ఆ డిటెక్టివ్ని కిడ్నాప్ చేస్తుంటాడు. అందుకే తన ఫోన్ నుంచే అమ్మమ్మ గారికి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అదే నిజమైతే ఆ అగ్నిదేవుని పట్టుకుంటే ఆటోమేటిక్ గా ఆ డిటెక్టివ్ కూడా దొరికిపోతాడు కదా. వదినా, అదంత ఈజీ కాదు. మనం డిటెక్టివ్ని వెతుకుతున్నామని ఆ అగ్నిదేవికి తెలిస్తే అవసరమైతే డిటెక్టివ్ని చంపేస్తాడు కూడా. అంతేగాని మనకి మాత్రం దొరకనివ్వడు. మరి అలా అయితే మీ చిన్నత్త కూతుర్ని ఎప్పుడు వెతికి పట్టుకుంటాం? ఎప్పుడు అమ్మమ్మకు చూపిస్తాం? దానికి మరో మార్గం ఉందక్కా. ఏంటది? డిటెక్టివ్ దొరక్కపోయినా చాపల సూరమ్మని పట్టుకోగలిగితే ఆవిడ ద్వారా నిజాలన్నీ రాబట్టచ్చు. అదెలా పున్నమి? ఆ చాపల సూరమ్మకి మీ నాన్న గురించి ఆమె కూతురు గురించే కదా తెలుసు. మా చిన్నత్త కూతురు గురించి ఏం తెలుసు? అవును, ఆవిడికి తెలిసింది శివదేవయ్య కూతురు గురించే కదా. చిన్నత్త కూతురు గురించి ఆవిడికెలా తెలుస్తుంది? మా నాన్న ఇంటి అల్లుడని, మీ మేనత్తే ఆయన భార్య అని, ఆయనకు పుట్టిన కూతురే భానుమతి గారి మనవరాలని నాకు తెలుసు. మీకు తెలియదు కాబట్టి షాక్ అయ్యారు. నిజమే కదా? కాకపోతే మీ మేనత్త ఉన్నది గూడెంలోనే, ఆ చేపల స్వరం ఉన్నది కూడా గూడెంలోనే. కాబట్టి ఆమెకు కూడా మీ మేనత్త గురించి ఏమైనా విషయాలు తెలుసుంటాయేమోనని అలా అన్నాను. ఓ
అందుకే అలా అన్నావా? అయితే ఆ డిటెక్టివ్ను పట్టుకోవడం తప్ప వేరే మార్గమే లేదు. సాధ్యమైనంత తొందరగా ఆయన్ని పట్టుకోగలిగితే అమ్మమ్మ మనవరాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. దాని గురించి ఆలోచిస్తున్నాను వదినా. కుదిరితే డిటెక్టివ్ని పట్టుకుంటాను, లేకపోతే చేపల సూరమ్మని పట్టుకుంటాను. సాధ్యమైనంత త్వరగా అమ్మమ్మ గారి మనవరాల్ని చూపిస్తాను. ఆహాహాహా. ఆస్తి నా చేతికి రాకముందే ఇంత సంతోషంగా ఉంది. ఇంకా నిజంగా వస్తే ఏమైపోతానో. ఏమవుతావు? ఇంకా 4 ఇంతలు లావు అయిపోతావు. అంతకు మించి ఏమీ అవ్వవు. ఇంకా ఆపండి మీ వెటకారాలు. శృతి, ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసింది మీ నాన్నే అయినా వీటి మీద అమ్మమ్మతో సంతకం చేయించాల్సింది మాత్రం నువ్వే. ఆ సంగతి నాకు వదిలేయమ్మా. అమ్మమ్మకి ఎలాగూ రోజు రోజుకి చూపు మందగిస్తుంది కాబట్టి సంతకం పెట్టించడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. నిజమే, కానీ పున్నమి ఈ డాక్యుమెంట్స్ చూడనంత వరకే. ఒక్కసారి చూసిందో కథ మొత్తం తారుమారైపోతుంది. ఏంటి నాన్న నువ్వు కూడా అమాయకంగా మాట్లాడుతున్నావు? పున్నమి ఆ డాక్యుమెంట్ చదవాలి అంటే ముందు దానికి చదువు రావాలి కదా. దానికి రాకపోవచ్చమ్మా, కానీ ఆ పుద్విగాడికి వచ్చుగా. అవునండి, మీరన్నది నిజమే. పొరపాటున ఆ పున్నమికి అనుమానం వచ్చి ఈ డాక్యుమెంట్స్ ని పృథ్వీకి చూపించిందనుకో, అప్పుడు మీ అమ్మమ్మ చేతిలో మనం అయిపోతాం. అమ్మా, ఈ శృతి ఉండగా సిచ్యుయేషన్ అంత దూరం రానివ్వను కూడా. అమ్మమ్మతో ఈ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టిస్తాను. సగం ఆస్తికి నిన్నే వారసురాలి చేస్తాను.